ముఖ్యంగా మా వంశీ ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్లో లేడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి, నాకు తెలిసి ఎంతో 12-13 lakhs ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది, మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజుపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయ్యింటే ఆల్బమ్ గోకుల గోపాల అనే ఒక సాంగ్ వినండి, అరే ఎలా చేశారా అని అనిపిస్తుంది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలు వస్తున్నాయి, అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా రేపు రిలీజ్ అవుతుంది May 15th తిమ్మరాజుపల్లి సినిమా. థియేటర్లో చూశారు, అలాగే థియేటర్లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే తిమ్మరాజుపల్లి సినిమా అంట బాగుందంట, చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజుపల్లి చాలా బాగుందంట చూడాలని